భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 17 శ్లోక. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఎలా అయితే ఇంతకు ముందు శ్లోకాలు అక్షర స్వరూపాల గురించి చెప్పాడు. ఇక్కడ రెండు రకాలుగా ఉన్నదని. అయితే ఇక్కడ ఈ రెండు రకాల కన్నా కూడా మళ్ళీ అతీతంగా ఉన్నదేంటి, ఉత్తమమైనది అన్నది మళ్ళీ ఇక్కడ తన గురించి తాను చెప్తున్నాడు. ఉత్తమః అంటే చాలా సర్వశ్రేష్టమైనది, అంతకన్నా శ్రేష్టత్వంతో కూడుకున్నది ఇంకొకటి లేదు. అది ఏంటి? పురుషస్త్వన్యః. పురుషస్తన్యః అంటే దివ్య పురుషుడు, సకలానికి మూలమైన వాడు, ఆయన ఉత్తముడు. ఇంకా అన్యమైనది ఏదీ లేదు. ఆయన కంటే ఉత్తమమైనది ఇంకొకటి లేదు, ఆయన కన్నా శ్రేష్టమైనది ఇంకొకటి లేదు, అన్నిటికన్నా శ్రేష్టాతి శ్రేష్టమైన వాడు. అయితే అది ఎవరు? పరమాత్యేయుధాహృతః. పరమాత్మ అన్నిటికీ పరమంగా ఉన్నవాడు, అన్నిటినీ కూడా ధరిస్తున్నవాడు. అందుకే ఉదాహృత అంటే ఇక్కడ ఏదైతే పరమాత్మ అని చెప్పబడుతున్నాడో ఈయన ఏం చేస్తున్నాడు? అన్నిటినీ నడిపిస్తున్నవాడు, అన్నిటినీ ధరిస్తున్నవాడు, అన్నిటినీ పోషిస్తున్నవాడు, అన్నిటినీ అలా అంటే అది ఒక క్రియ చేయడానికి మూలంగా మళ్ళీ దానికి ఒక శక్తి రూపంలో ఇచ్చి మళ్ళీ దాంతో అది చేసేలాగా చేపిస్తున్నవాడు. అందుకే ఆత్మ పరమాత్మ ఈ విధంగా చెప్పబడి ఉన్నది. యో లోకత్రయమావిశ్య, పైగా ఏం చేపిస్తున్నాడు, దేన్ని చేపిస్తున్నాడు? యో లోకత్రయ అంటే ముల్లోకాలకి కూడా. ఈ ముల్లోకాలకు మనకేమో కొన్నిసార్లు 14 లోకాలు అంటారు, మళ్ళీ దానిపైన కొన్ని విష్ణు లోకాలు ఉన్నాయి, దానిపైన మళ్ళీ శివలోకాలు ఉన్నాయి, ఇన్ని చూసుకుంటూ పోతే బోల్డ్ లోకాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా 3 లోకాలు అని చెప్పేది సువహ అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ అంటే నీ గతిని లేదా దీనికన్నా అధోలోకాలు కూడా ఉన్నాయి. అయితే గతిని పెంచేది ఉత్తమం అన్నది ఎప్పుడు పైకే ఉంటుంది. ఆ పైన ఉన్నవి ఏంటి అంటే ఈ ముల్లోకాల్లో కూడా ఏవైతే సకల సృష్టికి మూలమైన వాడైనప్పటికీ కూడా ఇక్కడ విశేషంగా ఈ ముల్లోకాల్లో ఏం చేస్తున్నాడు? త్రయం. ఈ త్రయానికి మళ్ళీ తానే ఏమై ఉన్నాడు? ఆధారమై ఉన్నాడు. ఈ ముల్లోకాల్లో మళ్ళీ తానే ప్రవేశించి ఏదైతే ఇంతకు ముందు మహత్తత్వం గురించి చెప్పారు, ఆ మహత్తత్వమేదే అండపిండ బ్రహ్మాండ, అవన్నీ కూడా మూలంగా ఉన్నది ఎవరు? మళ్ళీ ఆ పరమాత్మయే. అందుకని ఈ 3 లోకాల్లో కూడా ఆ అంటే తానే ప్రవేశించి ఏదైతే ఇప్పుడు ఈ శరీరం ఉంది దీనిలో ఆ చైతన్య రూపం ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, దీన్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళగలుగుతున్నాను, లేకపోతే ఇవేవి నేను చెయ్యలేను. అదొక్కసారి ఈ శరీరం విడిచి వెళ్ళిపోతే ఏమైపోయాను నేను? జడంతో సమానము. అప్పుడు కూడా కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, కానీ ఏది పని చెయ్యదు. ఎలా అయితే ఇప్పుడు మనకి సైంటిఫిక్గా తీసుకున్న కాలు పని చేయకపోయినా, చెవులు ముక్కు ఇవేవి పని చేయకపోయినా బ్రతుకుతాం. గుండె ఆగిపోయిందంటే ఏమవుతుంది? బతికే అవకాశం లేదు. అలాగే ఈ చైతన్యము ఆ పరమాత్మ ఈ ముల్లోకాల్లో కూడా ప్రవేశించి బీభర్త్య వ్యయ ఈశ్వర, ఆ వాటిని భరిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు. కానీ ఆయన ఎలా ఉన్నాడు? అవ్యయ అంటే నాశరహితంగానే ఉన్నాడు. అంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నశించిపోతుంది, కానీ అందులో ప్రవేశించి ఈయన అవన్నీ భరిస్తూ పోషిస్తూ అన్నీ చేస్తున్నాడు. అన్నిటికీ పరంగా ఉంటూ దాన్ని నడిపిస్తున్నాడు, నియామకుడు. నాశరహితమైన ఆ పరమాత్మ ఈశ్వరు అన్నిటినీ నియమిస్తున్నవాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే ఉత్తమ పురుషస్వన్య పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. క్షర అక్షరములపై ఇద్దరి కంటే ఉత్తమమైన పురుషుడే ఆ పరమాత్మ. అతడే నాశరహితుడైన వాడు, పరమ ఈశ్వరుడు. ముల్లోకాల్లో ప్రవేశించి అన్నిటిని భరించి పోషిస్తున్నవాడు. జీవుడు జీవించటానికి కారణం లోపల జీవాత్మ అన్నది ఒకటి ఉంది కాబట్టి, అందుకే ఇక్కడ అక్షర రెండు నేనే అని చెప్పాడు. అంటే సకల చరాచర జీవరాశిలో కదిలేవి ఉన్నాయి, కదలలేనివి ఉన్నాయి. అన్నిటిలో మళ్ళీ ఆత్మరూపంలో ఉన్నది నేనే, ఆ చైతన్య రూపం నేనే అని చెప్పి మళ్ళీ దానికి అతీతంగా ఉన్నానని చెప్తున్నాడు.
ఇక్కడ పరం అన్నది ఏంటి అంటే పూర్ణత్వంతో కూడుకున్నది. అందులోంచి ఒకటి తీసేస్తే కొంచెం తగ్గిపోయి, మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి చేర్చాల్సిన అవసరం లేని పూర్ణత్వంతో ఎల్లవేళలా ఉంటున్నవాడు. అదే విశేషం. పరమాత్మ. ఆదిగా ఉంటున్నవాడు సనాతనుడు. ఆత్మయే పరమాత్మ అని చెప్తూ మళ్ళీ ఇక్కడ నీలో నాలో అన్నిటిలో ఉన్నది ఆత్మ అయినప్పటికి కూడా దీనికి దానికి వ్యత్యాసం ఉన్నదనే చెప్తున్నారు. దాన్నే ఇక్కడ ఆ సిద్ధాంతాన్ని చెప్తున్నారు. జీవాత్మ అల్పము. ఈ శరీరంలో ఉన్నంత మాత్రాన ఈ శరీరంలో వ్యాపించి ఉన్నది. అందుకు నువ్వు కొన్ని కొన్ని చెయ్యగలుగుతున్నావు. సకల ప్రాణులు మళ్ళీ దాని నివాస స్థానం ఏమిటి? హృదయము అని చెప్పాడు. ఆ హృదయంలో ఉన్నాను. అయితే ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నేను చేసేదానికి, నా కర్మలకి, నా ఆలోచనలకి దేనికి సంబంధం లేకుండా సాక్షిగా ఉంటున్నాడు. అన్నీ చూస్తున్నాడు అంతే. అందుకే ఇక్కడ ఎవరికన్నా కన్నుగప్పి నేనేదన్నా చేసేస్తున్నానని నేను ఉబ్బరపడిపోయి సంతోషపడిపోవచ్చు గానీ, ఎక్కడ సకలానికి మూలమైన అతనికి నేను దాగి ఏది చెయ్యలేను. అన్నీ చూస్తున్నవాడు. అందుకే దానికి తగ్గట్టుగా నువ్వు చేసిందే నీకు లభిస్తుంది. నువ్వు చెయ్యంది నీకు ఎప్పటికీ నీకు లభించదు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఆ ఫలితాన్ని మళ్ళీ గూడా ఎప్పుడిస్తున్నాడు? ఆ సమయం ఆసన్నమైనప్పుడు నీకిచ్చేస్తున్నాడు. ఏది ఉంచుకోడు మళ్ళీ. అందుకే జన్మ జన్మాంతరాలు అని చెప్పేది మనకి. ఏ శరీరం తీసుకుంటున్నావు? మళ్ళీ దానికి కారణం ఏమిటి? మళ్ళీ ఈ శరీరం తీసుకొని మళ్ళీ ఏం జేస్తున్నావు? అందుకే ఇక్కడ ఒక్కొక్కసారి మానవ జన్మ వస్తుంది. ఒక్కోసారి మానవ జన్మలో గూడా అధమ జన్మలొస్తున్నాయి. అంటే బుద్ధిని కొంచెం గూడా వినియోగించకుండా బండగా బతికేస్తూ ఉంటాం. వికసన లేని జీవితము. మళ్ళీ ఒక్కొక్కసారి కుక్క జన్మ లభిస్తుంది. ఒక్కొక్కసారి మళ్ళీ ఇంకా హీనమైన క్రిమి, కీటక ఇట్లాంటివన్నీ మనకి లభిస్తూ ఉంటాయి. దానికి మళ్ళీ కారణం ఏంటి? పూర్వజన్మ మనం చేసుకున్న కర్మలు. అందుకే ఇక్కడ సకల జీవరాశులు అంటే అటు కుక్కైనా, నక్కైనా, ఇంకొకటైనా, మనిషైనా ఏదైనా సరే. ఇప్పుడు అదే జీవితం అయినప్పుడు కూడా మళ్ళీ అందులో వ్యత్యాసం ఎలా ఉంటుంది అంటే, కొన్ని కొన్ని తేడాలు మనం చూస్తే అర్థమవుతుంటది. కొంతమంది కుక్కల్ని ఇప్పుడు మనం వీధి కుక్కలు అంటే చీదరబాదరగా కొట్టేస్తూ ఉంటాం. వాటికి ఆహారం కూడా సమయానికి మనం ఇయ్యము. అదే కొన్ని కుక్కలుంటాయి. విదేశాల నుంచి కూడా తెప్పించుకొని అసలు పిల్లల కన్నా ఎక్కువగా దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దాని నోట్లో అన్నం పెడుతూ బోలెడు సేవలు చేస్తూ ఉంటారు. మళ్ళీ దానికి కాస్ట్‌లీ బట్టలే ఏస్తారు. కాస్ట్‌లీ ఫుడ్‌లే పెడుతూ ఉంటారు. మనుషులు కూడా అట్లాంటివి తినమేమో మనం. అది ఆశ్చర్యం. అంటే దానికి విలాసవంత జీవితం లభిస్తుంది. మళ్ళీ దానికి కారణం దాని పూర్వజన్మ. దుర్లభమైనది సులభం అయిపోతూ ఉన్నది. మళ్ళీ కర్మ కారణంగా. కర్మరాశి ఫలితంగానే అలా అంటే కుక్కై పుట్టి కూడా అంత భోగప్రాయంగా బతుకుతుంది. మనిషి అయి ఉండి కూడా కొన్ని సాధించుకోవాల్సిన వాళ్ళమైనప్పటికీ కూడా మళ్ళీ సాధన లేకుండా అజ్ఞాన వశంలో పనికిరానివన్నీ బుర్రలో పెట్టుకుని మనం జీవితాన్ని హీనాతిహీనంగా చేసుకుంటున్నాం. అందుకే సర్వభూతముల యొక్క హృదయంలో స్థితుడై ఉన్నవాడు పరమాత్మే. సాకార రూపంలో ఉన్నది తానే, నిరాకార రూపంలో ఉన్నది తానే. అన్నీ తానైనప్పటికీ కూడా సర్వానికి ఆధారమైన పరమాత్మ. అందుకే ఉత్తముడు ఎవరు? పరమాత్మ. నేను, కుక్క సమానం అని అనుకుంటే కుదరదు మళ్ళీ. ఎందుకు అంటే కర్మ ఫలితాల కారణంగా మనుషులైనప్పుడు కూడా అందరూ సమానం కాదు. కాళ్ళు, చేతులు అందరికీ ఉన్నాయని కాదు. కర్మ ఫలితాల బట్టి నీ గతి స్థితి మారిపోతూ ఉన్నాయి. అందుకే విలక్షణమైన వాడు ఉత్తముడు. నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు, ముక్తుడు. సర్వవేళలో ముక్తుడైన వాడు పరమాత్మ. అందుకే దీనికి క్షర, అక్షర ఇవి మళ్ళీ ముక్తిని పొందినవి కాదు. నిత్యత్వంతో కూడుకున్నవి కాదు. నశించిపోనివైనప్పటికీ కూడా మళ్ళీ కాలానుగుణంగా మళ్ళీ బ్రహ్మకే కొన్ని కల్పాల తర్వాత మళ్ళీ జన్మంటూ ఉన్నది. కానీ ఈ పరమంగా ఉన్న పరమాత్మ నిత్యుడు. ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాడు. మార్పులు, చేర్పులు లేకుండా. నిత్య శుద్ధుడు. నిత్య బుద్ధుడు, నిత్యముక్తుడు, సర్వశక్తిమంతుడు, పరమ దయాళు. పైగా ఎలా ఉన్నాడు? అన్నీ సంపన్నంగా ఎప్పుడూ ఉంటున్నవాడికి పురుషోత్తముడు, ఉత్తముడు. అందుకే ఉత్తమ అని చెప్పేది. ఈ క్షరాల్ని, అక్షరాల్ని రెండిటిని నలిపిస్తున్నవాడు, విలక్షణత్వంగా అన్ని దానికి ప్రసాదిస్తున్నవాడు. అందుకే వీటికి వేరుగా ఉన్నాడు. క్షర అంటే నశించిపోయేవని, అక్షర అంటే నశించనివని చెప్పినప్పటికీ కూడా అంటే శరీరం నశించిపోతుంది. శరీరం లోపల ఉన్నవాడు నశించట్లేదు. ఆత్మ మళ్ళీ పరమాత్మలో లీనమవుతుంది. నీకు పరమపదం లభిస్తుంది అంట. నీ లోపలే ఉన్నప్పుడు పరమాత్మ నీకు మళ్ళీ పరంపదం లభిష్టం అంటే ఏంటంటే దీనికి దానికి వేరున్నదనే కదా! ఉత్తముడు చైతన్యంతో ఉన్నవాడు. ఆ సర్వ చైతన్యం ఎలా ఉంటుంది? పురుషోత్తముడు ఎలా ఉన్నాడంటే ఈశ్వరత్వంతో ఉన్నాడు.
అక్కడ సర్వానికి శక్తి ప్రసాదిస్తూ ఉన్నాడు. సర్వ సంపన్నత్వంతో ఉన్నాడు. ధరిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు. ఎలా అంటే భూమి అక్కడ ఉన్నది. దాని చుట్టూ అది తిరగటం, మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరగటం. అలాగే కొన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. దీని చుట్టూ ఇంకోటి తిరుగుతుంది. అంటే దేనికి దానికి ఒక నియమాన్ని పెట్టి దాన్ని మళ్ళీ నియమిస్తున్నవాడు. అంటే నీకొక పనిని అప్పజెప్పాడు. ఆ పనిని ఎలా చేయాలో చెప్పి పెట్టాడు. అలా చేసేలాగా మళ్ళీ కూడా కొన్ని నీకు ఇచ్చి దాన్ని చేపిస్తున్నవాడు. నియామకుడు. నాకిప్పుడు నిద్ర పట్టింది, నేను అలసిపోయాను కాబట్టి ఒక గంట లేట్‌గా లెగుస్తానని అవేం చెప్పం. దానికి అనుకూలంగా నాలాగా అందుకే నియమించినవాడు. అందుకే అత్యంత శ్రేష్ఠుడు. అన్నిటికీ కూడా కొన్ని లక్షణాలు చెప్పాడు. అలాగే సర్వము ఆయన మీద ఆధారపడుంది. ఆయన దేని మీద ఆధారపడి లేడు. సర్వవ్యాపి, సర్వ ఆధార. అంటే ఇక్కడ పూర్ణత్వంతో ఉన్నాడని చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఒక కుండలో నీళ్లున్నాయి. ఇవి మళ్ళీ నేను 4 గ్లాసులు పెట్టి కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి చేసి అన్నిట్లో పోసాను. అవి కూడా పూర్ణంగానే ఉన్నాయి. ఎందుకంటే నిండుగా పోసి పెట్టాను. కాకపోతే ఇందులో తగ్గిపోయింది. ఎందుకంటే ఇందులోంచి తీసి అందులో పోసాను. కానీ పరమాత్మ అలా లేడు. తరగని గనిలాగా ఉన్నవాడు. ఒకటి కరువయ్యేది లేదు. మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి చేర్చవలసిన వాడు కాదు. బట్టలైనా సరే కాలానుగుణంగా సింక్ అయిపోతున్నాయి, అవి అయిపోతున్నాయి అంటూ ఉంటాం. కానీ సనాతనంగా ఉన్నవాడు ఇన్ని క్షరములు, అక్షరములు సకల సృష్టిలో ఉత్పత్తి జరుగుతున్నాయి. మళ్ళీ అన్నీ అయిపోయినా సరే ఎప్పుడూ అలానే ఉన్నవాడు. ఆదిలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. కాకపోతే ఇందులో వచ్చి కొట్టుకుపోతున్న వాళ్ళందరికీ మళ్ళీ కర్మ ఫలితాల రూపంలో అన్నీ ఇస్తున్నవాడు, అన్నిటిని ధరిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు. ఆకారము లేని ఆ పరమాత్మ అందుకే నామాతీత, గుణాతీత, రూపాతీత అంటాం. అన్నిటికీ అతీతంగా ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఒక సాకార రూపాన్ని తీసుకుని మళ్ళీ భక్తుల్ని ఉద్ధరింపచేయటానికి అలా ధరిస్తున్నవాడు. సమస్త ప్రాణుల్ని కూడా నిన్నే కాదు సర్వాన్ని పోషిస్తున్నవాడు పరమాత్మ. అందుకే ఈయన విలక్షణుడు, ఉత్తముడు. ఇటువంటి లక్షణాలు అందరిలో పోల్చటానికి ఎక్కడా నీకు దొరకవు. ఆ పరమాత్మే అన్నిటిలో ప్రవేశించి ఉన్నవాడు. పైగా ఒక రీతిగానే ఉన్నాడు. ఇందులో వేరుగా, అందులో వేరుగా, అందులో కొలమానం ఎక్కువగా, తక్కువగా అట్లా ఏం లేడు. అందుకే గుణాతీత, సర్వాతీత, అన్నిటికీ అతీత పరమం. దీన్నేమని కొన్ని ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. శ్వేతాశ్వర ఉపనిషత్తులో. క్షరం ప్రధాన అమృతాక్షరం హరః క్షరాత్మాన వీశతే దేవ ఏకః. అంటే ఇక్కడ ఉన్నది ఒక్కడే, ఒక్కడే అనేకమవుతున్నాడు. అందుకే ఆయనే ప్రకృతి. అలాగే ఈ ప్రకృతి మళ్ళీ పర, అపర అని ఇంతకుముందు చెప్పారు. అలాగే ఈ ప్రకృతి ఏమిటి అంటే, ఇది మళ్ళీ కొన్ని భోగప్రాయమంగా మనం ఉంటున్నట్టుగా దీన్నే క్షరము అంటారు. శరీరాలు దాలుస్తున్నాము. కొన్ని భోగాలు అనుభవిస్తున్నట్టుగా, కొన్ని చేయటానికి ఇది రుచి బాగుంది, ఇది బాగలేదు, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు. ఇన్ని చెప్పడానికి భోగప్రాయంగా ఏదైతే క్షరము నశించిపోయేది భోక్త. అయితే దీన్ని ఇచ్చినవాడు నాశరహితుడైన ఆత్మ. ఆయనే అక్షరుడు. అయితే ప్రాకృతి ఆత్మల రెండిటిని శాసించువాడే ఆ పరమాత్మ. సర్వలోకాల్లో కూడా ఎప్పుడూ ఉంటున్నవాడు, వాటిని నియమిస్తున్నవాడు, వాటిని అన్నీ సక్రమంగా జరిగేలాగా ఈరోజు నాకు ఆఫీస్‌కి పొద్దున్నే వెళ్ళబుద్ధి కాలేదు కాబట్టి నేను ఒక గంట లేట్ అవుతాను. నాకు పర్మిషన్ ఇవ్వండి అని నువ్వు ఒకడిని అడగాలి. ఒకడికి నువ్వు చెప్పాలి. కానీ ఆయన ఎలా నియమించాడు అంటే మళ్ళీ గతి స్థితిలో ఎక్కడ ఏ మార్పు రాకుండా సకల చైతన్యాన్ని ప్రసాదిస్తూ, వాటిని భరిస్తూ, వాటిని మళ్ళీ కొన్ని చెయ్యటానికి నియమిస్తున్నవాడు. అందుకే విశ్వ చైతన్యము. ఎక్కడా ఒకళ్ళ మీద ఆధారపడవలసిన వాడు కాదు. కానీ సర్వము ఆయన మీద ఆధారపడి ఉన్నది. స్వాతంత్రుడైన మనమందరం ఆయన ఆధీనంలో ఉన్నవారు. ఆయన మీద ఆధారపడి ఉన్నవాళ్ళము. అదే ఆ పరమాత్మ తత్వము. అదే ఇక్కడ ఉత్తమము అని చెప్పింది. దీంతో భగవద్గీత 15 చాప్టర్ పురుషోత్తమ యోగంలో 17 శ్లోక సంపూర్ణం.